సార్ ఎవరికి కావాలి సర్వేలు? ఎవరు అడిగారు సర్వేలు చేయమని? అంటే ప్రతిపక్షం బలపడుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి, కార్యకర్తలారా పారిపోవద్దండి, మళ్ళీ పెద్ద పెద్ద నాయకులందరూ పార్టీ వదులుతారేమో వదలొద్దండి, మనకు మొమెంటం వస్తుంది, ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం గొప్పగా చేశాం, ఈ వెన్నుపోటు దినోత్సవం ఏదైతే అద్భుతంగా జరిగిందని చెప్తున్నారో, ట్రాక్టర్లలో గ్రామాల నుంచి మనిషికి 500 ఇచ్చి జెండాలు పట్టించి మరి తీసుకొచ్చి తోలుకొచ్చి రోడ్లలో నడిపారు, ఏది జిల్లా హెడ్ క్వార్టర్స్ లో. అవునా? దీనికి బాగానే ఖర్చు చేశారు, దీనికి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నెల్లూరు నుంచి నేను విజయవాడ వచ్చేటప్పుడు ట్రాక్టర్లో విలేజెస్ నుంచి తీసుకోబోతున్నారు హైవేకి, నెల్లూరుకి, ఎక్కడో కాదు. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను అనేది ఏంటంటే జనం స్వచ్ఛందంగా రాలేదైతే సార్ 90% బయట నుంచి జనాలు తెస్తే 10% లోకల్ లీడర్స్ వచ్చి అటెండ్ అయ్యారు. లోకల్ లీడర్స్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్. నేను నెల్లూరు వాసిగా చెప్తున్నా. నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అటెండ్ అయ్యారండి. ఆయన ఎంపీకి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఆఫ్టర్ ఎలక్షన్. మేకపాటి కుటుంబం అటెండ్ అయిందండి. అనిల్ యాదవ్ గారు అటెండ్ అయ్యారండి. మరి ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు అటెండ్ కాలేదు, అసలు లీడర్షిప్ అటెండ్ అయిందండి. అసలు నేను ఒక్క మాట, ఇన్ని మాటలు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వాలి, కానీ పిలుపు ఎవరు ఇచ్చారండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు. దశ దిశ నిర్దేశం చేసింది ఎవరండి? టెలి కాన్ఫరెన్స్ల ద్వారా ఎలాగైనా పర్వాలేదు, ఖర్చు పెట్టండి, కాస్త భారీగా జనం వచ్చేట్టు అటెండ్ అయ్యేట్టు చూడండి, జెండాలు కొంచెం ఎక్కువగా ఉండాలి, దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, ఇవన్నీ మానిటరింగ్ చేసింది ఎవరండి? దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పి ప్రెస్ మీట్ లో నొక్కి ఒక్కాణించింది ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఇంత పెద్ద వైఎస్ఆర్సీపీకి పార్టీ నాయకుడు ఎక్కడున్నాడండి? ధర్నా చేసేటప్పుడు బెంగళూరులో ఉన్నారు. మరి మంగళవారం ఏమో తెనాలిలో గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ గా వెళ్ళి వాళ్ళని పరామర్శించాడు. పరామర్శించాల్సింది ఎవరినండి? పరామర్శించాల్సింది ఆ మహిళని, ఆ కానిస్టేబుల్ వాళ్ళ భార్యని. ఆమె దళిత బిడ్డ. వాళ్ళ కుటుంబం భయభ్రాంతులకు గురైతే ఎస్, పోలీసులు రోడ్లో కొట్టడం నేరమే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కోర్టులు పర్మిషన్ లేకుండా 3rd డిగ్రీ స్టేషన్ లో కొట్టినా నేరమే. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోకూడదు. ఇంతవరకు నేను ఒప్పుకుంటా. కానీ పరామర్శించాల్సింది ఎవరిని? పరామర్శించింది ఎవరిని? వెన్నుపోటు దినోత్సవం కాలు ఎవరు ఇవ్వాలి? సజ్జల రామకృష్ణారెడ్డి ఇవ్వాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి. సజ్జల రామకృష్ణారెడ్డి దశ దిశ నిర్దేశం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెంగళూరులో ఉండాలి. ఏంటండి ఎవరిది పార్టీ? ఈ పార్టీ సజ్జల పార్టీ, జగన్ గారి పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీ అంటారులేండి రవిచంద్ర రెడ్డి గారు. ఆయన సన్నిహితుడు, ప్రధాన అనుచరుడు, ప్రధానమైనటువంటి సలహాదారుడు. మీరు పని చేయండి బ్రహ్మనాయుడు గారు, మీరు యాంకర్ గా ఉన్నారు, మీరు కీలకమైన బాధ్యతలు ఉపయోగిస్తున్నారు, మీ ఓనర్ కి పనులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఓనర్షిప్ మీకు రాసిస్తారండి? అట్లా ఇస్తారు సార్, మనం ఎంప్లాయీస్ జరుగుతుంది. మీకు ఇచ్చిన డ్యూటీ వరకే మీరు చేస్తున్నారు, మీరు యాంకర్ గా చేస్తున్నారు. ఇన్పుట్ అవుట్పుట్, న్యూస్ గ్రాఫ్, లేకపోతే అన్ని బ్రేకింగ్స్, అన్ని దశ దిశ నిర్దేశం మీరు చేసే హక్కు ఉంటుందండి? మీలాగే ఒక పర్సన్ కదండి సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలో హీఈస్ నాట్ ఎవ్రీథింగ్ కదండి. ఆ రోజు సకల శాఖలు, ఈ రోజు సకల బాధ్యతలు, రేపు సీఎం సీటు కూడా ఆయనకేనండి. అటువంటి పార్టీకి ఎందుకు పనిచేయాలండి ఆ కార్యకర్తలు? నమ్మి మోసపోతున్నారు వైఎస్ఆర్సీపీలో, నమ్మి నట్టేట మునిగిపోతున్నారు. అందుకే చెప్తున్నా, ఆ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ వైపుకి రమ్మని పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా కూడా అది ఏమార్చే పార్టీ, మోసగించే పార్టీ. ఈ రోజు ఐవీఆర్ఎస్ సర్వే అనుకుందాం. ఐవీఆర్ఎస్ సర్వే తర్వాత స్కీముల గురించి బాగా చెప్పారు శివరామరెడ్డి అన్న. కానీ స్కీములు ఇచ్చిన తర్వాత ఎందుకు మెజరబుల్ గా ఫెయిల్యూర్ అయిందండి? ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు. ప్రతి ఒక్క నాయకత్వం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అవసరం అవుతుంది. అన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేసే పని అయితే, ఎవరిని పెట్టినా ఎక్స్, వై, జెడ్, ఏబిసి అని పెడితే వాళ్ళు గెలుస్తారండి? ఆ విధంగా గెలిచి వచ్చిన నాయకులకి ఏ రోజైనా 5 సంవత్సరాల అపాయింట్మెంట్ ఉందండి? అపాయింట్మెంట్ ఇవ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కోటరీ వాళ్ళని వెనక్కి పంపించిన మాట వాస్తవం కదండి? మంత్రులకు అపాయింట్మెంట్ ఉందండి? మంత్రులకు దిక్కు లేదు, ఎమ్మెల్యేలకు దిక్కు లేదు, దైవాధీనం అంతా కూడా ఐపాక్ మేనేజ్మెంట్, కార్పొరేట్ పాలిటిక్స్. ఎందుకండి పార్టీ నడపడం ఇష్టం లేకపోతే 4 సంవత్సరాలు విరామం ప్రకటించండి. 5వ సంవత్సరం వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎందుకు మిమ్మల్ని నమ్మి కుటుంబాలు నాశనం కావాలి, రాజకీయ నాయకుల జీవితాలు నాశనం కావాలి? మిమ్మల్ని నమ్మి ఎందుకు రోడ్లు ఎక్కాలి? 1 సంవత్సరం పూర్తిగా ఆక్రోశం ఆపుకోలేకున్నారు. ఏదో చేస్తారని అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల సమయం ఇచ్చిన తర్వాత ఈ సర్వేలన్నిటికీ సూత్రధారులు ఎవరు? ఈ కార్పొరేట్ పాలిటిక్స్ ఏజెన్సీలు కదా? వాటికి పేమెంట్ ఇవ్వట్లేదా? వాళ్ళకి ఏమన్నా అత్యుత్సాహమా? ఏ సర్వే సంస్థ అయినా ఉచితంగా సర్వే చేయదు.
ఎవరికైనా సరే ఏ పార్టీ అయినా సరే పేమెంట్ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా కూడా ఎవరికి అనుకూలంగా కావాలంటే